హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుగులో రీసెంట్లీ రిలీజ్ అయిన ఒక 2 ఆక్వార్డ్ మూవీస్ గురించి చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఆక్వార్డ్ అంటే అవి చెత్త మూవీస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు టైం పాస్ కాకపోతే ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ మూవీస్ చూడండి ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ లిస్ట్లో ఉన్నదైతే హే బలవంత్. ఈ మూవీలో హీరో ముందు నుంచి కూడా వాళ్ళ ఫాదర్ బిజినెస్ డెవలప్ చేయాలనే అంబిషన్తో ఉంటాడు. కానీ అసలు అయితే వాళ్ళ ఫాదర్ ఏం బిజినెస్ చేస్తుండో కొడుకు ఐడియా ఉండదు. అట్లెక్కడైనా ఉంటుందా అసలు అని అనిపిస్తుంది. తీరా చూస్తే వాళ్ళ ఫాదరు ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేస్తుంటాడు. అది వాళ్ళ ఈ కొడుక్కి చెప్పుకోవడానికే చాలా సిగ్గుచేటు ఉంటుంది. అప్పుడు దీన్ని ఎట్లా బంద్ చేయించాలా అని చాలా ట్రై చేస్తుంటాడు. ఆ టైంలో అతని గర్ల్ ఫ్రెండ్కి కూడా ఈ సంగతి తెలిసిపోతుంది. ఇంకా మా కుటుంబం చాలా పరువు గలది, ఇలాంటి వాళ్ళ మీరు అని చెప్పి ఇతనితో బ్రేకప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఇంకా అట్లాంటి మూమెంట్లో ఆమె గ్రాండ్ ఫాదర్ డెడ్ బాడీ ఈ ప్రాస్టిట్యూషన్ సెంటర్లో దొరుకుతుంది. ఇంకా అప్పటి నుంచి మూవీ మొత్తం ట్విస్ట్ అయి టర్న్ అయిపోతుంది. ఇంకా డెడ్ బాడీ ఎట్లా బయటికి తెప్పించాలి, ఎందుకంటే హీరోయిన్ ఫాదర్ ఒక పాలిటీషియన్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ వచ్చేసి ఒక ఇట్లాంటి చోట దొరికింది అంటే ఆయనకు పరుగు పోతుందని చెప్పి తొందరగా ఆ డెడ్ బాడీ నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆ డెడ్ బాడీ కాంపిటీటర్ చేతికి వెళ్ళిపోతుంది. ఆ కాంపిటీటర్ వెన్నెల కిషోర్ ఉంటాడు. అతను ఏం కండిషన్ పెడతాడంటే అందులో ఉన్న ఒక అమ్మాయిని తన లవ్ చేస్తాడు. ఆ అమ్మాయితో మ్యారేజ్ చేస్తే నేను ఆ డెడ్ బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటాడు. అన్నప్పుడు ఇంకా మ్యారేజ్ చేయడం కోసం వీళ్ళు పడే తంటాలన్నీ ఒక కామెడీ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాకపోతే ఫైనల్గా ఇంకా సుహాస్కి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ ఫాదర్ నరేష్ వచ్చేసి వాంటెడ్లీ ఈ ఫీల్డ్లో వెళ్ళలేదు. అనుకోకుండా అతను ఒక అబాండన్డ్ చైల్డ్, అట్లా అతను ఇందులోకి వచ్చాడని తెలిసి రియలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్కి సారీ చెప్పేస్తాడు. అప్పుడు ఈ మూవీ క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ ఎవరిని ఫోర్స్ కూడా చేయడు, కిడ్నాప్ చేసి తెచ్చి ఇక్కడ పెట్టాడు. వాళ్ళంతటా వాళ్ళే ఆప్షన్ లేక అక్కడ వచ్చి ఉంటారనమాట. సో అట్లా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. కానీ నాకైతే ఈ స్టోరీ చూస్తే చాలా అక్వర్డ్గా ఇట్లాంటి స్టోరీ ఉంటుందా అని అనిపించింది. ఎవరు తీశారో ఈ మూవీ అయితే చాలా చెత్త మూవీ. ఇంకా నెక్స్ట్ ఈటీవీ విన్లో ఒక మూవీ వచ్చింది ఈ మధ్య, చరిత కామాక్షి అని చెప్పి. అదైతే ఎంత దరిద్రపు మూవీ అంటే అసలు ఎందుకు తీశారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఒక న్యూలీ మ్యారీడ్ ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ మూవీస్లో డైరెక్షన్స్ కోసం ట్రై చేస్తుంటాడు. అప్పుడు అతను వాళ్ళ మూవీలో వర్క్ చేసే హీరోయిన్ని హరాస్మెంట్ పెడుతుంటాడు. అంటే నువ్వు ప్రొడ్యూసర్తో కమిట్ అవుతేనే నీకు ఆఫర్ వస్తుందని చెప్పి ఆ అమ్మాయిని పదే పదే బెదిరిస్తుంటాడు. కానీ అతనేమి ఇన్వాల్వ్ కాడు ఇందులో. కాకపోతే ఆ అమ్మాయి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది, ఇట్లా పలానా డైరెక్టర్ నన్ను చాలా హరాస్ చేస్తున్నాడని. అప్పుడు పోలీసు వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆల్రెడీ వీళ్ళ అత్తగారికి ఇంట్లో బాగుండదు, హెల్త్ బాగుండదు. ఆ టైంలో ఈమెకి ఏం చేయాలో అర్థం కాదు. అదే సేమ్ టైంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ అయ్యిందని. అప్పుడు వాళ్ళ హస్బెండ్ని విడిపించుకోవడానికి ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ పోలీసు ఈమెతో మిస్బిహేవ్ చేస్తాడు. అప్పుడు ఆ లేడీ హస్బెండ్ చాలా మెంటల్ హెరాస్మెంట్కి లోన్ అవుతాడు. మా వైఫ్తో ఇట్లా ఒక పోలీస్ ఇట్లా బిహేవ్ చేస్తుండ అనేది అతను తట్టుకోలేకపోతాడు. సో అప్పుడు ఆ పోలీస్ రివీల్ అయిపోతాడు. అంటే మీకు వేరే వాళ్ళని హెరాస్ చేయడం చాలా ఈజీ, కానీ మిమ్మల్ని హెరాస్ చేస్తే మీకు ఎట్లుంటుందో చెప్పాలనే ఒక లెసన్ చెప్పాలనే నేను ఈ పని చేశాను అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పేసి ఫైనల్గా వదిలేస్తాడు. కానీ అంతవరకు సస్పెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీలో. కానీ స్టోరీ మాత్రం చాలా చీప్గా ఉంది. పోలీసు వాళ్ళు సివిలియన్స్తో ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా ఎక్కడైనా? ఇట్లా ఉంటుందా? అంటే పోలీస్ నుంచే ప్రొటెక్షన్ లేకపోతే సొసైటీకి ఇంకెట్లా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది క్వశ్చన్ వస్తుంది ఈ మూవీ చూసినప్పుడు మనకి. కానీ ఫైనల్గా చూస్తే వాళ్ళకి లెసన్ చెప్పడానికే పృథ్వీ అట్లా యాక్ట్ చేస్తాడు. కానీ యాక్టింగ్ అయితే బాగా చేసిండు. కానీ మొత్తానికైతే ఈ మూవీ అయితే అండర్ రేటెడ్, అస్సలు బాగాలేదనే చెప్పొచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు, మీకు బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ మూవీ పెట్టుకొని ఈటీవీ విన్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.